అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వైసీపీ నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం గుంటూరులో హై టెన్షన్ నెలకొంది. అయితే చర్చిద్దాం రా అంటూ వైసీపీ నేతలకు ఆలపాటి రాజా సవాల్ విసిరారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర ఇవాళ 10 గంటలకు ముహూర్తం పెట్టారు రాజా. అంబేద్కర్ విగ్రహం దగ్గర 2 కుర్చీలు వేసి చర్చకు సిద్ధమయ్యారు రాజా. వైసీపీ నుంచి ఎవరొస్తారో రండి అంటూ ఎదురు చూస్తున్నారు ఆలపాటి. ప్రస్తుతం గుంటూరులో హై టెన్షన్ నెలకొంది. డిఎస్సీపై వైసీపీ నిరసనలు కొనసాగిస్తూనే ఉంది. అయితే దానిపైనే చర్చిద్దాం రా అంటూ వైసీపీ నేతలకు ఆలపాటి రాజా సవాల్ విసిరారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర ఇవాళ 10 గంటలకు ముహూర్తం పెట్టిన రాజా అక్కడే విగ్రహం దగ్గర 2 కుర్చీలు వేసి చర్చకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆయన అక్కడే కూర్చున్నారు. వైసీపీ నుండి ఎవరొస్తారో రండి అంటూ ఆయన ఎదురు చూస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా హై టెన్షన్ నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. నాగరాజ్, ఆలపాటి విసిరిన సవాల్కు వైసీపీ నుండి ఏమన్నా స్పందన ఇచ్చిందా? ప్రస్తుతం 10 గంటల నుండి అని చెప్తున్నారు, 10 గంటలు దాటిపోతుంది. సో ఎవరైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిఎస్సీపై రాజకీయ రచ్చ కొనసాగుతున్నది. ఒకవైపు వైసీపీ ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఆలపాటి రాజా నిన్న మీడియా సమావేశంలో చాలా స్పష్టంగా కూడా చెప్పారు. డిఎస్సీ ఏదైతే ఇప్పటికే ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయో, ముఖ్యంగా వైసీపీ ఆరోపణలు చేస్తుందో వాటన్నిటి మీద కూడా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. కేవలం ఇద్దరం మాత్రమే, అంటే వైసీపీ నుంచి ఒకరు, అలాగే టీడీపీ నుంచి ఇంకొకరు, ఇద్దరు మాత్రమే వస్తాము. అంబేద్కర్ సెంటర్లో 2 చైర్లు మాత్రమే వేస్తాను. ఎవరైనా సరే దీని మీద చర్చించేందుకు వైసీపీ నేతలు సిద్ధంగా ఉంటే రావాలని కూడా ఆలపాటి రాజా నిన్న సవాల్ విసిరిన నేపథ్యం ఉంది. ఉదయం 10 గంటలకి అంబేద్కర్ విగ్రహం సెంటర్కు వస్తానని చెప్పిన రాజా కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి అంబేద్కర్ సెంటర్కి రావడం జరిగింది. మనం ఇక్కడ ఒక ఫ్లెక్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్స్ కూడా మనం చూడొచ్చు. డిఎస్సీ ద్వారా టీచర్ల నియామక ప్రక్రియ వాస్తవాలపై చర్చించేందుకు సవాల్ విసిరిన రాజా అదేవిధంగా వచ్చి కూడా ఉదయం 10 గంటలకి ఇక్కడ 2 చైర్లు మాత్రం ఏర్పాటు చేశారు. ఒక చైర్ వైసీపీకి, మరొక చైర్లో ఆలపాటి రాజా ఉన్నారు. ఆయనైతే చాలా స్పష్టంగా కూడా చెప్తున్నారు, ఎక్కడా కూడా అవకతవకలు, అక్రమాలు జరగకుండానే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. పదే అదే ఆరోపణలు చేస్తున్నారు. ఎంతమంది ఎన్నిసార్లు వివరణలు ఇచ్చినా కానీ వైసీపీ నేతలు కావాలని చెప్పేసి రాద్ధాంతం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది అని చెప్పేసి ఆలపాటి రాజా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం మొత్తం ఆలపాటి రాజా ఉన్నారు. సార్, ప్రధానంగా ఇవాళ ఎన్ని రోజుల తర్వాత మీరు ఎమ్మెల్సీగా ఉండి సవాల్ విసిరడం వైసీపీ నేతలు స్వీకరిస్తారనుకున్నారా? ఇప్పుడు నేను దాదాపు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. మంచిని మంచి అని చెప్పుకునే స్థితి లేనటువంటి రాజకీయ పార్టీలు ఈ సమాజంలో ఉండటం అనేది అనర్థం. ఎందుకంటే మేము గతంలో కూడా 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక డిఎస్సీలు పెట్టినా, ఎన్టీ రామారావు నేతృత్వంలో డిఎస్సీ పెట్టినా, ఇంత పారదర్శకంగా జాప్యం జరగకుండా ఎన్ని కేసులు వేసినా ఆ కేసులని అన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొని న్యాయపరంగా గెలిచి ఈ రోజున 16,347 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన దానికి వెంటనే ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో జిల్లాల వారీగా రిజర్వేషన్ల ప్రకారంగా అన్ని రకాలుగా ఎక్కడా కూడా ఒక్క చిన్న పొరపాటు జరగకుండా ఈరోజు నియామకం జరిగింది. ఎక్కడో పేపర్ లీక్ అయితే, ఎక్కడో కేంద్ర మంత్రి రాజీనామా చేస్తే ఇక్కడ ఏదో జరిగిందని చెప్పి చెప్పడానికి మీరు ప్రయత్నిస్తూ ఉండి రుజువులు లేకుండా, సాక్ష్యాలు లేకుండా గతంలోనే 355 రిట్ పిటిషన్స్ పడితే వాటిలన్నీ కూడా కొట్టివేయబడితే స్వయంగా ఒక ఎమ్మెల్సీ అయి ఉండి, ఆ పార్టీ ఎమ్మెల్సీ అయి ఉండి 2 రిట్ పిటిషన్స్ మొదటిది వేశారు, దాన్ని విత్డ్రా చేసుకున్నారు. రెండోది వేస్తే ఏమని చివాట్లు పెట్టారు, ఏముంది ఇందుట్లో అని చెప్పి అడిగారు. ఏ రకమైన ఆరోపణలు ఉన్నాయా, సాక్ష్యాలు ఉన్నాయా, ఎవరైనా వచ్చి మీతో ఎక్కడైనా రిప్రజెంటేషన్ ఇచ్చా, ఆ రిప్రజెంటేషన్ మీ దగ్గర ఉందా, ఇలాంటి ప్రశ్నలు వేస్తే చెప్పలేక కొట్టివేయబడింది. అయినా కూడా ఈ రోజున జంజీ పేరడుతో మీరు ఎవరు జంజీ? మీరా? ఎవరు జంజీ అంటే? ఎవరైతే విద్యార్థి లోకం ఉందో, యువలోకం ఉందో వాళ్ళు ఈ సమాజం కోసం ఆలోచించే వాళ్ళు జంజీ.
మీరేంటి అసలు? మీరు విషసర్పాలు. మీరు 5 సంవత్సరాలు వ్యవస్థలన్నింటిని నాశనం చేశారు, అరాచకం చేశారు, అన్యాయం చేశారు, అవినీతి చేశారు. ప్రతి వ్యవస్థని కూడా నాశనం చేసుకుంటూ వచ్చి ఈ రోజున రాష్ట్రానికి రాజధాని లేనటువంటి పరిస్థితి, పోలవరాన్ని నాశనం చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మీకు రాజకీయంగానే మాట్లాడే హక్కు లేదు అసలు. అంటే సార్ ఇవాళ ప్రధానంగా వాళ్ళు చెప్తున్న దాంట్లో కోర్ట్స్ నియామకాలకు సంబంధించి ఏదైతే ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఉన్న జీవోని రద్దు చేశారు, తర్వాత మళ్ళీ ఉద్యోగాలను ఇచ్చిన తర్వాత అదే అంతకుముందు ఉన్న జీవోనే మళ్ళీ పునరుద్ధరిస్తూ కూడా కొత్త జీవో ఇచ్చారు. ఇలా జీవోలు మార్చడం, మరలా వాటిని పునరుద్ధరించడం అనేది ఇక్కడ ఫ్రాడ్ జరిగినట్టు కాదా అని చెప్పి వైసీపీ నేతలు పదే పదే కూడా అడుగుతూ ఉన్నారు. ఏమండి, కొండకి ఎంట్రీకి కట్టాను, వస్తే కొండ వచ్చింది, లేకపోతే ఎంట్రీకే కదా పోయేదనే ఆలోచనతో ఆరోపణలు చేయటం అనేది చాలా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అంశం. ఏం జీవో ఇచ్చాం, ఏం జీవో కొట్టేశారని చెప్పమని ఎవరు? నేను జీవో ఇచ్చారు, రద్దు చేశారని చెప్పి, ఏ జీవో ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎందుకు రద్దు చేశారు చెప్పమనండి. నేను అడుగుతున్నా, ఇప్పుడు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రమ్మంటున్నా. ఏం జీవో ఇచ్చాం, ఏ జీవో రద్దు చేశారు, ఎందుకు చేశారు ఏంటని. ఆరోపణ మాత్రమే చేసి ఏదో జీవో ఇచ్చారు, రద్దు చేశారని చెప్పి భ్రమలు కల్పించడానికి, ఎందుకంటే నిరుద్యోగ యువత ఉంది కాబట్టి వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళని రెచ్చగొట్టి నువ్వు క్యాష్ చేసుకుందామంటే ఈ రోజున జరిగే పని కాదు. ఎందుకంటే నువ్వు గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి అరాచకం, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను, జాబ్లెస్ క్యాలెండర్ చేసావు. ఎక్కడిచ్చావు ఉద్యోగం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.